గారికి ధృతరాష్ట్రుడు సామ్రాజ్యాన్ని పంచి ఇచ్చి ఖాండవ ప్రస్థాన్ రాజధానిగా చేసుకుని పరిపాలించవలసింది అని అనుజ్ఞనిచ్చాడు. ఆ కారణం చేత పాండవులు ఖాండవ ప్రస్థాన్ని చేరుకున్నారు. నిజానికి ఖాండవ ప్రస్థం హస్తినాపురం అంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాదు. అది ఒకానొకప్పుడు మునిశాపానికి గురి అయినటువంటి ప్రాంతం. అందుచేత అది అంత వృద్ధితో ఉండి ఒక రాజధాని నగరానికి కావలసినటువంటి హంగులను సమకూర్చుకున్నటువంటి ప్రదేశం కాదు. అయినప్పటికీ పెద్దతండ్రి యొక్క ఆజ్ఞని ఔదలదాల్చి పాండవులు ఖాండవ ప్రస్థానికి చేరుకున్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ధర్మము అనేటటువంటిది ఎటువంటిది అంటే అది పైకి కనపడేది కాదు, కానీ ఎప్పుడు ఏదిగా మారి రక్షణ కల్పించాలో అలా మారుతూ ఉంటుంది. ధర్మం ఎవరు పట్టుకుని ఉన్నారో వాళ్ళ విషయంలో ధర్మం ఏం చేస్తుందంటే ఆయా కాలముల యందు వాళ్ళకి ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి ఈశ్వర రక్షణ కవచంగా మారిపోతూ ఉంటుంది. అది ధర్మానికి ఉన్న గొప్పతనం. లోపల శక్తి ఇన్ని రకాలుగా ఎలా మారిందో అలాగే ధర్మం కూడా ఆయా సందర్భాలలో ఆయా రక్షణ ఇవ్వడానికి వీలైనటువంటి రీతులను పొందుతూ ఉంటుంది. మరి ధర్మం పట్టుకున్న ధర్మరాజు గారికి పట్టుకెళ్ళి ఖాండవ ప్రస్థం రాజధాని చేసుకుని పరిపాలన చెయ్యి అంటే ఆయన ఇక్కట్లు పడ్డాడు అంటే ఎలా అన్వయం అవుతుంది? ఈశ్వర అనుగ్రహం కలగాలి కదా. అందుకే కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకున్నారు. అరే వీళ్ళకి ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకోమని రాజ్యం ఇచ్చి పరిపాలించాడు ధృతరాష్ట్రుడన్న ఉద్దేశ్యంతో అది నరుల చేత నిర్మింపబడాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇంద్రుణ్ణి స్మరించాడు కృష్ణుడు పరిపూర్ణావతారం. నేనే వర్షం కురిపించేవాణ్ణి అని స్వతంత్రించి అహంకరించినటువంటి ఇంద్రుడికి పాఠం చెప్పడానికి గోవర్ధనోద్ధరణం చేసి గోవిందా అన్న నామాన్ని పొంది ఇంద్రుడి చేత గోవింద పట్టాభిషేకం పొందినటువంటి మహానుభావుడు పరిపూర్ణావతారం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన స్మరించగానే ఇంద్రుడు ఆయనకి పలికాడు, ఏ అవసరం మీద మీరు స్మరించారు నన్ను, మీరు ఏది కోరుకున్నారో దాన్ని తీర్చడం నా కర్తవ్యం, ఏ కార్యక్రమం మీద నన్ను స్మరించారు అని అడిగితే పాండవులకు ఈ ఖాండవ ప్రస్థంలో ఒక అపురూపమైనటువంటి రాజధాని నిర్మాణం కావాలి. అది ఎటువంటి రాజధాని అంటే స్వర్గలోకంలో ఇంద్రుడు ఉంటాడు అమరావతిలో. ఆ ఇంద్రుని యొక్క రాజధాని ఎలా ఉంటుందో అంతకన్నా కుబేర రాజధాని కన్నా, వరుణ రాజధాని కన్నా, నాగరాజుల రాజధాని కన్నా ఈ రాజధాని గొప్పది కావాలి. అటువంటి రాజధాని నిర్మాణం చేయించు అన్నాడు. వెంటనే ఇంద్రుడు విశ్వకర్మని స్మరించాడు. విశ్వకర్మ అద్భుతమైనటువంటి నిర్మాణములు చేయగలిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు, దేవశిల్పి. కాబట్టి ఆ విశ్వకర్మ ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు గబగబా వచ్చాడు. భూలోకంలో ఖాండవ ప్రస్థంలో అపురూపమైనటువంటి రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి ధర్మరాజు గారికి ఇవ్వవలసింది అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు విశ్వకర్మని. ఆ ఆజ్ఞని ఔదలదాల్చినటువంటి విశ్వకర్మ నందినీ నదీ తీరంలో గొప్ప రాజధానిని నిర్మాణం చేశాడు. రాజధాని నిర్మాణం పూర్తయిపోయింది. అపురూపమైనటువంటి రాజధాని. అబ్బో ఎన్ని కట్టడాలో, ఎన్ని ఉద్యానవనాలో, ఎంతంత సభామంటపాలో, ఎంతంత పెద్ద పెద్ద దేవాలయాల్లో, ఎటువంటి చతుశాలలో, ఎటువంటి రాసవీధిలో అంత గొప్ప ఆ రాజధాని తయారైన తర్వాత ఎంతో సంతోషంగా పరిపాలన సాగిస్తున్నాడు ధర్మరాజు గారు. ఈ సమయంలో ఇవాళ ప్రశాంతంగా ఉండడం కాదు, సాధారణంగా ఈ అన్నదమ్ముల మధ్య వైరం కల్పించడానికి దుర్యోధనుడు నిరంతర ప్రయత్నం చేస్తాడు. 5 కలిసి ఉంటే దెబ్బతీయలేడు. 5 మధ్య వైరం కల్పించాలి. ఎలా కల్పిస్తాడు? వాళ్ళు ఏ కారణం చేత ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకునే స్థితి లేదు. కలహించుకోవాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఎక్కడుంటుంది అంటే 5 భార్య ఒక్కతే. అందుకని ఈమె వలన రేపొద్దున్న 5 మధ్య కలహం రాకూడదని, వాళ్ళు అలాగే సమైక్యంగా ఉండాలని నారద మహర్షి బయలుదేరి వచ్చి సుందోపసుందుల యొక్క ఉపాఖ్యానాన్ని పాండవులకి చెప్పారు. చెప్పి మీరు
ఈ విషయంలో ఏ విధమైనటువంటి అరమరికలు రాకుండా ఉండడం కోసం ద్రౌపదీదేవి విషయంలో మీ మధ్య మీరే ఒక ఒడంబడిక చేసుకోమన్నారు. ద్రౌపదీదేవి అన్నదమ్ముల ఇళ్లలో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సంవత్సరం ఉంటూ ఉంటుంది. ఆ ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఎవరూ కూడా వెళ్ళకూడదు. అలా కానీ వెళ్ళిన పొరపాటున వెళ్ళిన వాళ్ళు ఒక సంవత్సరం పాటు మళ్ళీ దేశాటన చేసి తీర్థయాత్రలు చేసి ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. అలా ఏర్పాటు చేసుకున్నారు. దాని వలన ఏమైంది అంటే వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఎప్పటికీ వాళ్ళ మధ్య వాళ్ళకి ద్రౌపదీదేవి కారణంగా కలహించుకోవలసిన అవసరం పోయింది. నారదుడు మహానుభావుడు. ఆయన గురించి చటుక్కున లోకంలో ఒక మాట అంటూ ఉంటాం, నారదుడు కలహభోజనుడు అంటుంటారు. కలహం రాకుండా పాండవుల మధ్య 5గురు కలిసి ఉండడానికి వ్యవస్థ చేసిన వాడు నారదుడు భారతంలో. ముందు చూపుతో వచ్చి అక్కడ ఏ ఇబ్బంది రాని ఏర్పాటుని వ్యవస్థీకృతం చేశాడు. అంటే ఆపద రాకముందే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఏ ఏ కారణముల చేత పాండవులు బలహీనపడే అవకాశం ఉంటుందో దాన్ని ముందే భగవంతుడు వేరు మార్గాల ద్వారా పూరణ చేసి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాడు. దానికి కారణం వాళ్ళ ధర్మానుష్ఠాన బలం. అన్నిటినీ మనం చూసుకోలేము. మనం ధర్మం ఒక్కటి పట్టుకోగలిగితే అన్ని రకములైనటువంటి రక్షణ దాని వలననే కలుగుతుంది. కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నాడు. సరే, ఇది ఇలా జరిగిపోతుండగా ఒక విచిత్రం జరిగింది. ఇప్పుడు కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఖాండవనాన్ని దహించారు, అగ్నిహోత్రుణ్ణి సంతృప్తిపరిచారు. ఆ సమయంలో మయుడు అనబడేటటువంటి దానవ శిల్పిని రక్షించాడు అర్జునుడు. అందుకని ఆయన పరుగున వచ్చి, ఆనాడు నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు, నేను నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి ఏం చేసి పెట్టమంటావు అడుగు, ఏదో ఒక ఉపకారం చేస్తాను. ఆయన శిల్పి, అపురూపమైనటువంటి విషయాల్ని కట్టగలడు, కాబట్టి నీకేం కావాలని అడుగు, నేను తప్పకుండా చేస్తాను. ఆయన నాకేం కావలసి ఉంటుంది? మహారాజు ధర్మరాజు పక్కన కృష్ణ భగవానుడు ఉన్నాడు, మాకేం కావాలో వాళ్ళు చూస్తారు, అది వాళ్ళ భక్తి. ఎవరో అడగమన్నారని వాళ్ళు అడగరు, మాకేం కావాలో కృష్ణుడికి తెలిసి అంటుంటారు. భక్తుడి లక్షణం ఎలా ఉంటుందంటే అమ్మ పక్కన ఉన్న పసిపిల్లవాడిలా ఉంటుంది. కృష్ణుడు వెంటనే అనేయలేదు జవాబు, ఒక్క క్షణం ఆలోచించాడు. కథ ఇక్కడ వరకు ఒకలా వెళ్ళిపోయింది. కానీ అసలు కృష్ణావతారం ఎందుకు వచ్చింది? పాండవులు ఎందుకు వచ్చారు? నరనారాయణులు ఇద్దరూ కృష్ణార్జునులుగా ఎందుకు వచ్చారు? ధర్మ సంస్థాపన కోసం వచ్చారు. అవతల దుర్యోధనాదులు మడిసిపోవాలి, అధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాలి. అంటే ఆ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కడు ఎవరు పరమ బలవంతుడై ధర్మమునకు వ్యతిరేకంగా ఉంటాడో వాళ్ళని పడగొట్టడం మొదలుపెట్టాలి. నిజానికి ఆ ప్రక్రియ కృష్ణుడు ఎప్పుడో మొదలుపెట్టాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే అన్నారు భాగవతంలో. అసలు ఇంకా కన్నులు కూడా సక్రమంగా తెరవడం రావనటువంటి శైశవ దశలోనే ఆ పూతనా సంహారం చేశాడు, ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ కోణంలో ఆలోచించాడు, అవతారముల యొక్క ప్రయోజనం నెరవేరాలి. అది పైకి ధర్మరాజు గారితో వాళ్ళతో అనకుండా అన్నాడు, ధర్మరాజు గారికి ఒక అపూర్వమైన సభాభవనాన్ని నిర్మించి, అది మామూలు సభాభవనం కాకూడదు, అది అత్యుత్తమము అపూర్వము అయి ఉండాలి. అంత అపూర్వమైన సభాభవనాన్ని నిర్మించి ధర్మరాజుకు బహూకరించు. లోకంలో అంత గొప్ప సభాభవనం నిర్మాణం చెయ్యాలి అంటే ఏ ఊళ్ళో అది నిర్మాణం జరిగి బహూకరింపబడాలో ఆ ఊళ్ళోనే నిర్మాణం చేస్తారు. కానీ మయసభ అంటే మయుడు నిర్మించిన సభ, దాని గొప్పతనం ఏమిటంటే దాన్ని మయుడు ఇంద్రప్రస్థంలో కాదు నిర్మాణం చేసింది. అంటే ఖాండవ ప్రస్థానికి ఇంద్రప్రస్థం అని పేరు, ఎందుకంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహము చేత అది నిర్మింపబడింది కాబట్టి. ఇంద్రప్రస్థంలో నిర్మాణం చెయ్యకుండా దాన్ని హిమవత్ పర్వత ప్రాంతంలో బిందు సరోవరం దగ్గర 14 నెలలు కష్టపడి స్ఫటికంతో గోడలు మొదలైనటువంటివి తయారు చేసి, అసలు
మూడు లోకాల్లో ఎక్కడా లేనటువంటి ఒక అపూర్వమైనటువంటి సభాభవనాన్ని నిర్మించాడు. అది ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి? ధర్మరాజు గారికి ఇంద్రప్రస్థానికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఇంద్రప్రస్థానికి తీసుకురావలసిన సభాభవనం ఎక్కడుంది? ఎక్కడో ఉత్తర దిక్కునుంది, హిమవత్పర్వత ప్రాంతంలో బిందు సరోవరం దగ్గర ఉంది. ఒక వస్తువు అయితే పట్టుకొస్తారు, ఒక సభామంటపాన్ని ఎలా పట్టుకొస్తారు అంటే తిరుగులేని బలం కలిగినటువంటి 8,000 మంది రాక్షసులు ఆ భవనాన్ని మోసి తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టారు. అలా జరుగుతుందా అని ఆశ్చర్యపోక్కర్లేదు. ఉన్నారు అటువంటి మహాత్ములు. కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, అపర శంకరావతారం వారు ఒకప్పుడు గణపతి స్థపతి గారు, గొప్ప శిల్పి, కారణజన్ముడు అని పిలిచారు. ఆ గణపతి స్థపతి గారికి మహాస్వామి వారంటే ఎనలేని భక్తి. మహాస్వామి వారి అవతార పరిసమాప్తి తర్వాత వారు బ్రహ్మీభూతులైన తర్వాత ఆయన కాంచీపురం దగ్గర మణిమంటపము అని ఒకటి నిర్మించారు. అసలు ఆ మణిమంటపం పిల్లలందరినీ తీసుకెళ్ళి తల్లిదండ్రులు చూపించాలి. భారతీయ శిల్పశాస్త్రంలో అదొక మకుటాయమానమైనటువంటి ప్రక్రియ. ఈ మధ్య కాలంలో కట్టింది. గణపతి స్థపతి గారు కట్టారు. ఆయనకి మహాస్వామి వారి మీద ఉన్న భక్తి కొద్దీ కట్టారు. దానికి పునాది లేదు. పునాది లేకుండా భూమి మించి తిన్నగా కట్టేశారు. అందులో పూర్వకాలంలో ఎన్ని అపురూప శిల్పాలు ఉండేవో అటువంటి అపురూప శిల్పాలు ఉంటాయి. మయుడు 8,000 మంది రాక్షసులు, బలవంతులైన రాక్షసుల చేత మోయించి తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో మయసభని ఉంచాడు. ఉంచి ధర్మరాజు గారికి ఇచ్చాడు. అలాగే ఆయనకి అప్పటికీ ఇంకా తనివి తీరక భీమసేనుడికి ఒక గొప్ప గదని బహూకరించాడు, అర్జునుడికి శంఖాన్ని బహూకరించాడు. అలా మయసభ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ధర్మరాజు గారికి లభించింది. అది ఇంకెక్కడ ఏ లోకంలో కూడా అంత గొప్ప సభ ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అంత గొప్ప సభాభవనం అది. అసలు ప్రపంచంలో ఉన్న వింతలు, విడ్డూరాలు, అపూర్వమైనటువంటి విషయాలకన్నింటికీ కూడా అది రంగస్థలం, ఆటపట్టు. అంత గొప్ప మయసభా నిర్మాణం చేసి ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ ఏదైనా ఆలోచించి ఇది ఇయ్యి అన్నాడంటే కేవలం అది భౌతికంగా ఓ సభాభవనం ఉండాలి ధర్మరాజు గారికి అని కాదు. అసలు మహాభారతం కథని పెద్ద మలుపు తిప్పేది అక్కడి నుంచి, ఆ సభాభవనం దగ్గర నుంచి తిరుగుతుంది. అందుకే ఒక పర్వమే ఆ పేరుతో వచ్చింది, సభాపర్వము అని వచ్చింది. ఆ మయసభా ప్రాంగణం నిర్మాణమైంది. అయిన తరువాత అనుకోని రీతిలో ఒక విచిత్రం జరిగింది. ఒక రోజున మళ్ళీ నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చారు అంటే మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని. అటువంటి వారు రావడమే అదృష్టం. మహాత్ముల యొక్క దర్శనం త్రివేణీ సంగమ స్నాన ఫలితం. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకొచ్చుటెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు వచ్చినప్పుడు నందుడు భాగవతంలో. అంతటి మహాత్ముడు వచ్చినప్పుడు ధర్మరాజాదులు ఎదురీగి స్వాగతం పలికి ఉచితాసనం మీద కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులనిచ్చి పూజించి గౌరవించారు. ఏమి మీరు ఎందుకు వచ్చారు ఏమిటి అని అడుగుతూ ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు. మయసభ చూశారా అని అడిగాడు. చూశాను అన్నాడు. ఇటువంటి సభ ఇంకెక్కడైనా ఉందా అని అడిగాడు. ఎందుకని అంటే ఆయన త్రిలోక సంచారి కదా. ఆయన ఒక్కొక్క సభని వర్ణించడం మొదలుపెట్టాడు. అందులో ఎన్నో సభలు చెప్పాడు. యమసభ చెప్పాడు, వరుణ సభ చెప్పాడు, కుబేర సభ చెప్పాడు, ఇంద్రసభ చెప్పాడు. ఈ సభలన్నీ చెప్పి చిట్ట చివరికి ఒక మాట చెప్పాడు. నేను ఈ సభలన్నీ తిరుగుతూ ఉండగా యమసభలో మీ నాన్నగారు పాండురాజు గారు కనిపించారయ్యా. యమలోకంలో కాదు పాండురాజు ఉన్నది, యమసభలో. సభ వేరు, లోకం వేరు. పాపులు చేసినటువంటి పాపములకు శిక్ష పొందేటటువంటి ప్రదేశం యమలోకం. అది ఆర్తనాదాలతో ఉంటుంది అని వర్ణింపబడుతుంది. యమసభ వేరు. అక్కడ యమధర్మరాజు గారు పాపపుణ్యముల చర్చ చేస్తూ ఉంటాడు. అక్కడ మహర్షులందరూ కూర్చుని ఉంటారు. ఆయన చాలా గొప్ప వేదాంత చర్చ చేస్తూ ఉంటాడు. అక్కడ మహాప్రసన్న స్వరూపంతో ఉంటాడు ఆయన. అటువంటి సభ బంగారు స్తంభములతో మణులు, వజ్రములు, వైఢూర్యములు తాపడము చేయబడి అపూర్వంగా ఉంటుంది. అటువంటి సభామంటపంలో గొప్ప
ఆసనం మీదే యమధర్మరాజు గారు కూర్చునుండి జీవులు చేసే పాపపుణ్యములు వాటి ఫలితముల గురించి వివరణ చెప్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు ఋషుల ద్వారా. అక్కడ కూర్చుని ఉన్నాడు పాండురాజు. అంటే అది భోగానికి తక్కువేం కాదు, అది స్వర్గతుల్యం. కానీ ఇంద్రసభలో కూర్చోవడం యమసభలో కూర్చోవడం కన్నా ఇంకా గొప్ప విషయం. అయితే నారదుడు అన్నాడు, సత్యహరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చుని ఉన్నాడు, మీ నాన్నగారు పాండురాజు గారు యమసభలో కూర్చుని ఉన్నారు. మీ నాన్నగారు నేను వెళ్ళినప్పుడు నన్ను దగ్గరికి పిలిచి ఒక మాట చెప్పారు, అయ్యా మీరు త్రిలోక సంచారి కదా, అప్పుడప్పుడు భూలోకానికి వెడతారు కదా, ఈ మాట భూలోకానికి వెళ్ళినప్పుడు మా పిల్లవాడు ధర్మరాజు దగ్గరికి వెడతారు కదా, మా ధర్మరాజుకి అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన 4 సోదరులు ఉన్నారు, భీమార్జునుకుల సహదేవులు. రాజసూయ మహాయాగం చేసినటువంటి సత్యహరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చొని ఉన్నాడు ఇంద్రుడి పక్కన. నేను ఎంత పుణ్యం చేసినా రాజసూయ మహాయాగం చెయ్యలేదు కాబట్టి నాకు ఇంద్రసభా ప్రవేశం లభించలేదు. నేను అక్కడ కూర్చోలా, యమసభలో కూర్చున్నాను. నాకు ఇంద్రసభలో కూర్చోవాలనుంది. ఎందుకని? రాజసూయ మహాయాగం చెయ్యగలిగినటువంటి కొడుకులు ఉన్నారు కాబట్టి. మా పిల్లాడికి చెప్పండి రాజసూయ మహాయాగం చెయ్యమని, అది చేస్తే నన్ను ఉత్తీర్ణుడి చేస్తారు, ఇంద్రలోకానికి పంపిస్తారు. కాబట్టి నువ్వు తప్పకుండా ఇది చెయ్యగలవు, ఎందుకంటే నీకు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి 4 సోదరులు ఉన్నారు, ఆ పైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. కాబట్టి నువ్వు ఎందుకు చేయలేవు? రాజసూయ మహాయాగాన్ని చెయ్యి. ఎందుకు వద్దంటాడు ధర్మరాజు గారు? నేను చెయ్యను అని అనడానికి కారణం ఏముంది? తప్పకుండా చేస్తాడే. ఆయన చెయ్యడానికే సంతోషాన్ని ప్రకటించాడు. కానీ నారదుడు అన్నాడు, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకో. ఏమిటి అన్నాడు ధర్మరాజు గారు. ఒకటి, రాజసూయ మహాయాగం చెయ్యాలి అని సంకల్పం చేసి మొదలుపెట్టిన తరువాత చాలా బలవత్తరమైనటువంటి విఘ్నములు కలుగుతాయి. విఘ్నము అంటే ఈశ్వరానుగ్రహంతో దాన్ని దాటలేకపోతే నీ కార్యమునంతటినీ పూర్తిగా పాడు చేసేస్తుంది. అటువంటి విఘ్నములు కలుగుతాయి. 2, బ్రహ్మరాక్షసులు దాన్ని భగ్నం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే రాజసూయ మహాయాగాన్ని పూర్తి చెయ్యలేవు. 3వ విషయం, ఒకవేళ నిర్విఘ్నంగా అద్భుతంగా నువ్వు రాజసూయ మహాయాగాన్ని పూర్తి చేసేసినట్లయితే సమస్తమైనటువంటి రాజులు నశించిపోయేటట్టుగా ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నువ్వే కారణమవుతావు. ఎందుకంటే రాజసూయ మహాయాగానికి కర్తవి నువ్వే కదా చేస్తున్నావు. కాబట్టి నీ మూలంగానే జరుగుతుందని అనుకో. ఒక మహాయుద్ధం జరుగుతుంది. అలా జరిగినటువంటి మహాయుద్ధంలో క్షత్రియులందరూ పడిపోతారు, రాజులందరూ నశించిపోతారు. నశించిపోయేటటువంటి మామూలు యుద్ధం కాదు, అదొక గొప్ప భయంకరమైన మహాయుద్ధం. అటువంటి యుద్ధం సంభవిస్తుంది. ఇవి జాగ్రత్తగా మనసులో పెట్టుకొని రాజసూయ మహాయాగం చెయ్యాలా వద్దా అన్నది నిర్ణయం చేసుకో. అంటే రాజసూయ మహాయాగం చేయడం ఆయనకి కష్టం కాదు. రాజసూయ మహాయాగం చేస్తే విఘ్నములు వస్తాయి, దాన్ని తట్టుకోగలడు. ఎందుకు తట్టుకోగలడంటే సాక్షాత్ పరాత్పరుడైనటువంటి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది, 4 సోదరుల యొక్క సహకారం ఉన్నది. కానీ ఆయనకున్న ఒకే ఒక్క భయం, అనుమానం ఏమిటంటే దీని తర్వాత, ఇది పూర్తి అయిపోయిన తరువాత జరగబోయేటటువంటి పెద్ద యుద్ధం ఉన్నదే, దానికి తను కారణమైపోతాడు. ఎంతోమంది రాజులు నశించిపోతారు ఆ యుద్ధంలో. ఇంతమంది రాజులు నశించిపోయేటటువంటి ప్రళయ సమానమైనటువంటి మహాయుద్ధానికి నేను కారణంగానా రాజసూయాగం చేసి? అందుకని చెయ్యనా వద్దా అని ధౌమ్యుణ్ణి, సోదరుల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ముందు తనకున్నటువంటి ఉద్దేశ్యం ఏమిటో తాను స్పష్టంగా చెప్పాడు. పితృసంకల్పము సేయగా సుతుల కవస్యమును వలయు, సుతజన్మ ఫలం బతిముదమున పితృవరులకు హితమునరించుట కాదే ఎంతయు భక్తిన్. తండ్రి ఒక సంకల్పం చేస్తే అది ఉత్తమ సంకల్పం అయినప్పుడు
అసలు నిజానికి తండ్రి గారు ఏదైనా సంకల్పం చేస్తే అది ఏదో చెడ్డదైతే జరగకూడదు, కానీ అది మంచి సంకల్పం అయినప్పుడు ఆ సంకల్పం జరిగేటట్టుగా చూడడం కొడుకుల యొక్క ప్రధానమైన కర్తవ్యం. తండ్రి కోరుకున్నాడు, నేను రాజసూయ మహాయాగం చెయ్యాలని. ఈ మహాయాగం జరిగితే తండ్రి ఉత్తీర్ణుడవుతాడు, ఇంద్రసభలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి చెయ్యొద్దు. నేను కొడుకుగా పొందినటువంటి జన్మకు సార్థక్యం తండ్రి గారు కోరుకున్నటువంటి మహాయాగాన్ని నిర్వర్తించినప్పుడు. కాబట్టి నేను ఆ యాగం చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఒకవేళ అది చెయ్యకుండా ఉండడం మంచిది అని మీకేమైనా అభిప్రాయం ఉన్నదా చెప్పమని అడిగాడు. అడిగితే ధౌమ్యుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. నువ్వు ఒక్క విషయాన్ని గమనించు ధర్మరాజా, నువ్వు ఈ విషయంలో ఎందుకు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అడగవలసి వస్తోంది? నువ్వు రెండు విషయముల మధ్య నలుగుతున్నావు. ఒకటి, ఇది నీ పెద్దలకు హితం, పాండురాజు ఉత్తీర్ణుడవుతాడు, ఇంద్రసభకి వెళతాడు. నీకు ఇబ్బంది ఏమిటి? యుద్ధం జరుగుతుంది, అందులో చాలామంది రాజులు మడిచిపోతారు, ఇది నీ భయం. అయితే ఈ రెండే కాదు, ఇందులో ఇంకొక కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞమునకు కర్త ఎవరు యజమానిగా ఉన్నాడో ఆయనకి అభ్యున్నతి లభిస్తుంది. కానీ ప్రభువు రాజసూయ మహాయాగం చేసినప్పుడు ప్రజల యొక్క పాపములు కూడా పోతాయి. ఇప్పుడు ప్రజలందరి యొక్క పాపములు పోయాయి అనుకో, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి కదా. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే సంతోషానికి ఏది ప్రధానం? వర్షం. కాబట్టి వర్షాలు పడతాయి. నువ్వు రాజసూయ మహాయాగం చేస్తే పడవలసినటువంటి వర్షాలు పడతాయి. ఏ కాలమునందు వర్షములు కావలసినంత పడితే సంవత్సరం అంతా బాగుంటుందో ఆ కాలమునందు వర్షం అలా వృష్టి కింద పడిపోతుంది, అంత గొప్ప వర్షం పడుతుంది. అప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. దాని వలన ఏదో యుద్ధం జరగడం, కేవలం నీ తండ్రి గారు అభ్యున్నతిని పొందడం అంటే చేయడమా వద్దా అని అనుమానపడాలి. ప్రజాహితం ఇమిడి ఉంది, ప్రజలకి అభ్యున్నతి కలుగుతోంది, వాళ్ళ పాపములు నశిస్తున్నాయి. మహారాజుగా నువ్వు ఇంతకన్నా వాళ్ళకి ఏ ఉపకారం చేసి పెట్టాలి? అంతేకాదు, ఒక రాజ్యము సుసంపన్నము కావాలి. సుసంపన్నమైన వ్యవస్థ ఏర్పడాలంటే అపురూపమైనటువంటి కానుకలు, అంతులేనటువంటి ధనాన్ని సంపాదించాలి. ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అపారమైన ధనరాశులను పొందాలి అంటే దండయాత్ర చేసి రాజులందరినీ గెలవాలి. అప్పుడు వాళ్ళందరూ సామంతులు అవుతారు. సామంతులైతే కప్పాలు కడతారు. కప్పాలు కడితే విశేషమైన ధనం వస్తుంది, విశేషమైన బంగారం వస్తుంది, వజ్రాలు వస్తాయి, వైఢూర్యాలు వస్తాయి, నవరత్నాలు వస్తాయి, గొర్రెలు వస్తాయి, మేకలు వస్తాయి, గుర్రాలు వస్తాయి, ఆవులు వస్తాయి, బంగారు పాత్రలు వస్తాయి, హారాలు వస్తాయి, మణులు వస్తాయి, ఆవులు వస్తాయి, గేదెలు వస్తాయి. వచ్చాయంటే వచ్చాయి, ధర్మరాజు గారికి వచ్చాయి. కాబట్టి మహారాజా, రాజధాని నిర్మాణం చేశావు, ఖండవప్రస్థం ఇంద్రప్రస్థం అయింది, మయసభ వచ్చింది, రాజసూయం చేస్తావు. ఇప్పుడు రాజులందరూ కప్పాలు కడతారు. మిగిలిన వాళ్ళైతే ఒక్కొక్క దిక్కునికి వెళ్ళి గెలిచి వచ్చేటప్పటికి సమయం పడుతుంది. నీకేముంది, 4 బాహువులున్న శ్రీ మహావిష్ణువు లాంటి వాడివి, 4 దిక్కులకి 4 తమ్ముళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కోట్ల ధనం పట్టుకొస్తారు. రాజసూయం అన్న పేరులోనే అలా వెళ్ళి అందరు రాజుల్ని గెలవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు చక్రవర్తి అవుతావు, అవబృధ స్నానం చేస్తావు. విశేషించి రాజ్యము ఎంత బలపడుతుంది, ఎంత ఐశ్వర్యమును సంపాదించుకుంటుంది. దుర్నిరీక్షమై కన్నెత్తి చూడ్డానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి నా మాట విను, రాజసూయం తప్పకుండా చెయ్యి. ఆ పైన యుద్ధం అంటావా? జరుగుతుందని భయపడతావా? ఒకవేళ ధర్మ సంస్థాపన కోసం జరగవలసి వచ్చిందనుకో, దానికి నువ్వు కారణం ఎందుకు? కాబట్టి ముందు యాగం చేయడం వరకు ఆలోచించు. ధౌమ్యుడు సలహా చెప్పాడు. సరే, వెంటనే పాండవులకున్న అలవాటు ఏమిటంటే ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యాలి అంటే శ్రీకృష్ణ భగవానుడికి కబురు చేస్తాడు. ద్వారకానగరం నుంచి కృష్ణ భగవానుడు బయలుదేరి వచ్చాడు, సమాలోచన చేశాడు. ధర్మరాజు గారు, రాజసూయాగం చెయ్యడానికి కావలసినంత శక్తి ఉన్నదంటావా? తప్పకుండా ఉంది, నువ్వు చేయగలవు. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, అందరూ రాజుల్ని ఓడిస్తే కదూ రాజసూయ మహాయాగం చేయడం. జరాసంధుణ్ణి ఓడించడం అంత తేలిక కాదు. కాబట్టి ముందు నేను, భీముడు, అర్జునుడు కలిసి వెళ్ళి జరాసంధుణ్ణి మట్టు పెట్టేస్తాం.
కృష్ణుడి వైపు నుంచి ఏ ప్రయోజనం జరుగుతోంది? మయసభ అన్న విత్తనం దగ్గర నుంచి రాక్షస సంహారం, అంటే అధర్మపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ సంహార ప్రక్రియ మొదలవుతోంది. అంటే ధర్మ సంస్థాపన, భగవంతుని యొక్క అవతార ప్రయోజనం ఏమిటి? ధర్మ సంస్థాపన. వీళ్ళందరూ కలిసి కురుక్షేత్రానికి వచ్చారనుకోండి, పూతన వచ్చి, కంసుడు వచ్చి, శకటాసురుడు వచ్చి, తృణాసురుడు వచ్చి, జరాసంధుడు వస్తే, భీష్మద్రోణాది వీరులు వస్తేనే అన్నాళ్ళు జరిగిన యుద్ధం, ఇంకా వీళ్ళందరూ కూడా వస్తే ఎంత బరువు అవుతుంది? అవ్వకుండా ఉండడానికి రాజసూయాన్ని అడ్డుపెట్టి జల్లెడి పట్టేయడం మొదలెట్టేశాడు కృష్ణ పరమాత్మ. అందుకని జరాసంధుణ్ణి ఓడించాడు. తర్వాత ఆయన కారాగారంలో ఉన్న రాజుల్ని విడిపించాడు. వాళ్ళందరూ ధర్మరాజుకి మిత్రులయ్యారు. అందరూ రాజుల్ని గెలవగలిగారు. వాళ్ళందరూ సామంతులయ్యారు. దాని వలన ధర్మరాజు దుర్నిరీక్షుడయ్యాడు. ఇప్పుడు రాజసూయాగం ప్రారంభం అవుతోంది. ప్రారంభం అవుతున్నప్పుడు సాధారణంగా ఇంత గొప్ప ఉత్సవం కదూ రాజసూయం అంటే. ఏం మాటలండి, అదొక పరమాద్భుతమైనటువంటి యాగం. దుర్యోధనుడు కలలుగన్నాడు, నా జన్మలో ఎప్పుడైనా అటువంటి మహాయాగం చేస్తానా. అసలు ఆ వ్యాసభారతంలో అయితే ఎన్ని శ్లోకాలు చెప్పాడో ఆ రాజసూయ మహాయాగం, అందులో ధర్మరాజు గారు పొందినటువంటి ఐశ్వర్యం గురించి ఆక్రోశంతో చెప్పుకున్నాడు శకునికి, ధృతరాష్ట్రుడికి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.